40 రోజుల ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రార్థనా కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మనము సజీవ వాహిని లైవ్ ద్వారా మనం ఇది కలుసుకోవడానికి ఆయా దేశాల నుంచి ప్రదేశాల నుంచి మనము సామాజిక మాధ్యమాల ద్వారా ఇది కలుసుకోవడానికి ప్రభు మనకు చక్కని కృపను గ్రహించడాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ యొక్క 40 రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 22 సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలకు ప్రసారమైనటువంటి యొక్క కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి. ఆత్మీయంగా మీరు బలపరచడానికి 40 వర్తమానాలు మీకోసం సిలువ శక్తి అనేటువంటి ఒక అంశంతో ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రతి అంశము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచులాగున వీరు కూడా యొక్క పరిచర్యలో మీరు కూడా భాగం కాబట్టి మీరు ప్రార్థనలో ఏకీభవించి బలపరచమని ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో బోధిస్తున్నారో వారిని కూడా సిలువ చాటున దేవుడు మరుగుపరుచుకొని ఆత్మ అభిషేకముతో నూతనటువంటి విషయాలు, నూతన తలంపులు, ఆత్మీయ బోధనతో మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరచడానికి ఈ యొక్క 40 దినములు ఉపయోగపడలాగా మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మనందరం కలిసి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సమాజముగా మనము ఎక్కడున్నప్పటికీ కూడా ప్రార్థనలు గనక ఏకీభవించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. 40 అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో దానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు నోవహు ఓడలోనే దేవుడు సృష్టిని మరలా సృష్టించగలిగాడు. 40 దినములు అరణ్యములో యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత పోరాడి ఆ యొక్క శోధనన్నిటిపై ఆయన విజయాన్ని సాధించిన తర్వాతనే పరిచర్యను ప్రారంభించాడు. 40 దినములు ఉన్నప్పుడే మోషే ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలను పట్టుకొని ఆ యొక్క 40 దినముల తర్వాత ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, ఈరోజు మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలకి మూలమైనటువంటి ఆ యొక్క ప్రతి మర్మము కూడా ఆ 40 దినముల తర్వాతనే దేవుడు బయలుపరిచాడు. ఈ రీతిగా 40 దినములు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా అది జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో లేదా మన యొక్క విశ్వాస జీవితంలో, మనందరి యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం మెరుగుపరచుకోవాలనుకుంటున్నామా, పునరుద్ధరించుకోవాలనుకుంటున్నామా, లేకపోతే ఏదైనా నూతన కార్యాన్ని మనము దాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నామేమో, ప్రతి ఒక్క కార్యానికి ఆరంభం ప్రార్థనతోనేనండి. ఈ యొక్క 40 రోజులు ఒక అంశం మీద ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనకు జవాబు దయచేయగలడు. ఒక సహోదరి చెప్పింది, అన్నా నేను 40 రోజులు నేను ప్రార్థన చేశాను, నాకు కుమారుడు కావాలి అని. 40 రోజుల తర్వాత దేవుడు ఒక చక్కని కార్యాన్ని జరిగించాడు. ఈ యొక్క మాటలు నేను ఏదో మార్కెటింగ్ చేయడానికి నేను చెప్పట్లేదండి, ఏదో ఈ రీతిగా కార్యక్రమాలు బలపరచడానికి నేను చెప్పట్లేదు. ఇది విశ్వాసాన్ని బట్టి జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ యొక్క ప్రతి విశ్వాసి ఆ యొక్క విశ్వాసం మీద ఆధారపడినప్పుడు, ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, 40 దినములు ప్రార్థనలో దేవుని దగ్గర గోజాడి అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రాధేయపెట్టినప్పుడు ఆ యొక్క సన్నిధిలో దేవుడు ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి సమర్థుడండి. ఆ సిలువలోటువంటి ఆ గొప్ప శక్తిని అనుభవించాలి అంటే ఈ యొక్క 40 దినములు దేవుని దగ్గర మనం మొరపెట్టగలిగేటువంటి అనుభవాలు కావాలి. ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఉపవాసం లేకున్నా పర్వాలేదు, కానీ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఏదో నామకార్థంగా కాదండి, ఏదో ఆచారరీతిగా అలవాటుగా కాదు. కొందరు దీన్ని లెంట్ డేస్ అంటారు, కొందరు దీన్ని శ్రమల దినాలు అని అంటుంటారు. ఆ రీతిగా మనం ఒక ఆచారబద్ధమైనటువంటి క్రియల్లోనికి వెళ్లకుండా ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి, ఒక ఆలోచన కలిగి, దేవుని ఎడల మన యొక్క ప్రార్థన నెరవేర్చబడాలి అనేటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి ఉద్దేశాలతో మనము దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఈ యొక్క 40 దినములు పగలు రాత్రి మనము ప్రార్థనలు ఏకీభవించగలిగితే, ఉదయకాల సమయంలో వేకువనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలని గొప్ప ఉద్దేశంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని సాయంకాలంలో 8 గంటలకు మనం ప్రారంభిస్తున్నాం. వివిధ దేశాల్లో కూడా సాయంత్రం 8 గంటలు, అది పగలు కాబట్టి ఆ యొక్క టైమింగ్స్ని మనము గమనించుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మీరు వీక్షించగలుగుతున్నారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క 1 అవర్ జరిగేటువంటి ఒక కార్యక్రమంలో ఆత్మీయ మేలులు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని యొక్క మర్మాలను విన్న తర్వాత, వాక్యం ద్వారా నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రతి దినము ఉదయమునే వేకువనే లేచి మోకరించి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, దానికి జవాబు ఇచ్చి తీరుతాడండి.
అందులో ఎట్టి సందేహం లేదు. మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి, దేవునిలో మనకున్నటువంటి ఆశని బట్టి దేవుడు మన యొక్క ప్రతి ఆశను తీర్చగల సమర్థుడు. కాబట్టి ఈ యొక్క 40 దినముల తర్వాత గొప్ప సాక్ష్యాలు వినాలని నేను ఆశపడుతున్నాను. సిలువ శక్తి, ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువలో గొప్ప శక్తి ఉందండి. ఆ శక్తిని మనం ఆస్వాదించడానికి ఈ యొక్క 40 రోజులు 40 అంశాలతో మనము ముందుకు వెళ్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి ప్రభు వైపు చూద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఇదిగో 40 రోజులు ప్రభా ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప ప్రభా నాయన ప్రార్థన అంశాలన్నిటికీ కూడా జవాబు పొందుకున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీ పరిచర్య ప్రారంభించాలంటే, నీ యొక్క పరిచర్యను పూనుకొనాలంటే, సంఘాన్ని స్థాపించాలంటే, ప్రభా నూతన పరిచర్య చేయాలి అంటే, సువార్త ప్రకటించబడాలి అంటే, ఒక జీవితం రూపాంతర అనుభవం పొందాలి అంటే, ఒక జీవితం మారాలి అంటే ప్రభానైనా 40 దినముల ప్రార్థన ప్రభానైనా ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభా పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖన భాగం ద్వారా మాకు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభానైనా ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సిలువ శక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రభాని సహాయం దయచేయండి, బలపరచని ప్రభాని జ్ఞానం దయచేయండి. ఎవరైతే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో ప్రభానైనా ప్రభా ఆత్మచేత మీరే నింపమని అడుగుచున్నాం. నీ సన్నిధి కాంతిని ప్రభానైనా నింపమని అడుగుచున్నాం. ప్రభానైనా ప్రతి ఒక్కరు ప్రభా లేఖన భాగాల్ని దర్శించలాగున ప్రభా, ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ప్రభా వారిని బట్టి కాదు ప్రభా, పరిశుద్ధ ఆత్మ నడిపింపులో ప్రభా ఈ యొక్క కార్యక్రమం జరగలాగున నీ సహాయం దయచేయండి. 40 దినములు ప్రభా 40 సిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తి అనుభవాన్ని ప్రభా మేము పొందడానికి నీ సహాయం దయచేయమని, నీ కృపగలిగిన హస్తంలో ప్రభా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ఒక అంశము, మొదటి దినమును మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక పాఠ్య భాగము. దీని పేరు జీవితాలను రూపాంతరపరిచే సిలువ శక్తి. జీవితాలను రూపాంతరం చేసేటువంటి ఆ యొక్క సిలువ శక్తి యొక్క మర్మం ఏంటో, ఆ విషయాలేంటో మనం ప్రత్యేకంగా ఈ యొక్క మొదటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మొదటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ఈ యొక్క లేఖన భాగాలను నేను జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 12 వచనాల్లో రూపాంతర అనుభవాన్ని మనకు దేవుడు ఇక్కడ యోహాను భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రూపాంతర ప్రక్రియ ఎలా ఉంటుంది, మన పాత జీవితం నుంచి నూతన జీవితంలోనికి ఎలా మనం మార్చబడతాము, ఒక ప్రాచీన స్వభావం నుండి నవీన స్వభావంలోనికి ఎలా మన స్వభావాలు, మన యొక్క పాత జీవితం నుంచి నూతన జీవితానికి మార్చబడేటువంటిది. ఈరోజు మనకున్నటువంటి ప్రేమ నూతనమైనటువంటి ప్రేమగా, ఈరోజు మనకున్న విశ్వాసము ఒక నూతనమైన విశ్వాసముగా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అనగా రూపాంతర అనుభవం గురించినటువంటి మాటలు ఇక్కడ 1 యోహాను 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో మనం గమనించగలం. ఆ యొక్క లేఖన భాగాల్ని మనం చదువుకుందాము. దయచేసి గమనించండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమో దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారానూ రక్తము ద్వారానూ వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను.
ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క 12 వచనాలు మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ 12 వచన లేఖన భాగాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. మొదటి భాగము మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి వచనంలో మనం గమనించగలం, యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ 2 భాగాలుగా మనకు కనబడుతున్నాయి. యేసే క్రీస్తయున్నాడని నమ్మేటువంటి వాడు. మొదటిగా యేసు క్రీస్తుని నమ్మేటువంటి జీవితాలు. ఇది మొదటిగా నమ్మడం అంటే ఏంటండి? క్రీస్తును విశ్వసించడం. అనగా మొదటి భాగము మన యొక్క అంశంలో నేర్చుకునేటువంటిది, రూపాంతర అనుభవంలో మొదటిగా మనకు ఈ యొక్క దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది ఏంటండి అంటే నూతన విశ్వాసం. ఒక క్రైస్తవ విశ్వాసి నూతనంగా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో జత చేయబడినప్పుడు యేసుక్రీస్తును సంపూర్ణంగా తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆతృత కలిగి ఉంటాడు. నేను పరిపూర్ణంగా తెలుసుకోవాలి క్రీస్తును. అసలు యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎందుకు ఆ యొక్క సిలువలో ఆయన మరణించాల్సి వచ్చింది అనేటువంటి లోతైన విషయాలు, మర్మాలను లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లోతుగా తెలుసుకున్నటువంటి అనుభవమే నూతన విశ్వాసం. అంటే ఆ యొక్క జీవితంలో పాత జీవితంలో, ప్రాచీన జీవితంలో, ఆ యొక్క గడిచినటువంటి జీవితంలో ఏదో ఒక అంశం పైన విశ్వాసం కలిగి ఉండవచ్చు అతడు, లేదా ఏదైనా ఒక సిద్ధాంతం మీదనో, లేదా ఒక పద్ధతి మీదనో, లేకపోతే ఒక ప్రక్రియ మీదనో, లేకపోతే ఏదైనా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనో తన నమ్మకాన్ని పెట్టుకొని దానిపైన విశ్వాసం కలిగి ఉండవచ్చు. కానీ క్రీస్తును విశ్వసించిన తర్వాత తన జీవితంలో నూతనమైనటువంటి దిశగా తన జీవితంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విశ్వాసి నూతన జీవితంలో ఆ నూతన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ నూతన విశ్వాసం ఏంటండి అంటే యేసే క్రీస్తయున్నాడని నమ్ముతాడు. ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ ద ఫెయిత్. ఈ యొక్క న్యూ ఫెయిత్ లో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ యేసు క్రీస్తని. అంటే యేసు క్రీస్తు అంటే ఏంటండి? ఆయన రక్షకుడని నమ్మడము, ఆయన అభిషిక్తుడని నమ్మడము, ఆయన దేవుని యొక్క కుమారుడు అని నమ్మడము. అందుకే ఏ రీతిగా దాన్ని నమ్ముతున్నాడో మనం చూద్దామండి. ఈ యొక్క లేఖన భాగాల్లో 6 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. 6వ వచనంలో చూద్దాము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. యేసు క్రీస్తు ఎవరు అనేటువంటి దానికి యోహాను ఒక చక్కని డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏమంటాడంటే నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు. ఆయన దేవదేవుడు మహిమగా, ఆయన యొక్క కృపాసత్య సంపూర్ణుడుగా, ఆయన ఒక పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వానిగా అతను పోర్ట్రేట్ చేయట్లేదు. కానీ a human life, ఒక మానవ అవతారంలో, ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద గాడ్ యాజ్ అ హ్యూమన్ మ్యాన్ కైండ్, ఒక మనిషి యొక్క అవతారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి దిశగా ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. నీళ్ల ద్వారా రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తే అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఏంటా నీళ్లు, ఏంటా రక్తం మనం చూద్దాం. ఈయన నీళ్లతోనూ మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇక్కడ 3 పదాలు మనం చూస్తున్నాం. ఒకటి ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఒక నూతన విశ్వాసంలో మనము జాగ్రత్తగా గమనించాలి. యేసు క్రీస్తుని నమ్మడము అంటే, అవునండి యేసు ప్రభు దేవుడని చెప్పేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు కూడా దేవుడేనండి, ఈ లోకంలో అందరూ దేవుళ్ళే అనేటువంటి చెప్పేటువంటి ఆలోచనల దిశగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, మేము చాలా మంది దేవుళ్ళ ఫోటోలు పెట్టామండి, అందులో యేసు ప్రభువును కూడా పెట్టాము, ఎందుకంటే ఆయన కూడా దేవుడే అని. కానీ అలాంటి విశ్వాసము కాదండి విశ్వాసము. యేసు క్రీస్తుని విశ్వసించేటువంటి వాడు, యేసు రక్షకుడని విశ్వసించేటువంటి వాడు ఒక సాక్ష్యమును గురించినటువంటి ఆ యొక్క సంగతులను గ్రహించినప్పుడే సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసంలోనికి వెళ్ళగలుగుతాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ మాట సత్యం. కానీ ఎంతవరకు దాన్ని మనం విశ్వసిస్తున్నాము? అవునండి నేను విశ్వసిస్తున్నాను, ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాను. కాదండి, అలాంటి నామకార్థపు విశ్వాసం గురించి ఇక్కడ యోహాను మాట్లాడలేదు. ఏదో ఒక బేసిక్గా నేను ఏదో నమ్మితే సరిపోద్దేమో, ఒక చర్చికి వెళ్ళిపోతే నేను క్రైస్తవుణ్ణి, ఒక కుటుంబంలో క్రైస్తవ కుటుంబం నేను పుడితే నేను క్రైస్తవుణ్ణి అనేటువంటి క్రైస్తవ విశ్వాసం కాదు ఇది. క్రిస్టియానిటీకి క్రిస్టియన్ ఫెయిత్కి చాలా డిఫరెన్స్ ఉందండి.
ఒక మతము ఒక సర్టిఫికేట్ ద్వారా పొందుకోవచ్చు. ఒక మతము మనం దేన్నైనా అంగీకరించినప్పుడు పుట్టించుకోవచ్చు. లేదా ఒక మతము ఆ యొక్క కుటుంబంలో మనం పుట్టినప్పుడు, ఆ యొక్క కమ్యూనిటీలో మనం పుట్టినప్పుడు మనం ఆ మతాన్ని స్వీకరించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఏంటంటే, క్రైస్తవ విశ్వాసాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ఆ యొక్క నూతన విశ్వాస అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో రూపాంతర అనుభవాన్ని మనం పొందగలుగుతాము. ఈ రూపాంతర అనుభవమే మనల్ని పరిపూర్ణతలోనికి పునరుద్ధరిస్తుంది మనల్ని. అనగా మన ప్రాచీన స్వభావాన్ని నవీన స్వభావంలోనికి అది రూపాంతరం క్రియేట్ చేస్తుందండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు పుట్టుండవచ్చు, క్రైస్తవుని యొక్క పేరును పెట్టుకుని ఉండవచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఈ యొక్క విశ్వాస అనుభవం గనక లేకపోతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా వచ్చాడు ఈ లోకానికి అని మనము దాన్ని లోతుగా తెలుసుకునేటువంటి పరిశీలన మనం చేయాలి. ఇక్కడ యోహాన్ అంటా ఉన్నాడు, ఆయన నీళ్లు, ఆత్మ, ఆ యొక్క రక్తము 3 సాక్ష్యం ఇస్తున్నాయంట. చూద్దాం. ఆ యొక్క 8వ వచనంలో చూస్తే, సాక్ష్యమిచ్చువారు 3 అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఈ 3 కలిసినప్పుడే ఆ సాక్ష్యము గొప్పదిగా చేయబడుతుంది. ఆ సాక్ష్యము అది మనల్ని, ఆ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంటుంది. ఈ 3 తెలుసుకున్నప్పుడే మనలో రూపాంతర అనుభవ దిశగా మనం ముందుకు వెళ్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 విషయాలు మనం జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. మన మొదటి అంశం ఏంటంటే నూతన విశ్వాసం అనేటువంటి భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిగా ఆత్మ, నీళ్లు, రెండవది నీళ్లు, మూడవది రక్తము. ఈ ఆత్మ అనేటువంటి మాట ఏంటండి అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి మాట మనము జాగ్రత్త గమనించినప్పుడు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన కుమారుడని సాక్ష్యం ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నేనే దేవుని కుమారుడు అని చెప్పడం వల్ల ఆయన దేవుని కుమారుడు అవ్వలేదు. మరియా యోసేపులు కలిసి ఈయన యేసు ప్రభు అండి, ఈయన పరలోకం నుండి నేను ఆ యొక్క పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యాను కాబట్టి నా దేవుని కుమారుడు అని మాత్రం చెప్పడం వల్ల నిర్ధారించబడలేదు. పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసుక్రీస్తు మీదకి అది దిగినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఆ నీళ్లలో నుంచి బయటికి వస్తాడో, అప్పుడే ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అతని మీద దిగి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట, ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నారో, ఆ స్వరాన్ని విన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ క్రీస్తును విశ్వసించడం ప్రారంభించారండి. అది ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది. ఆ రూపాంతర అనుభవంలో కూడా, ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఆ యొక్క ఆ పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆ రూపాంతర అనుభవాన్ని తన శిష్యులకు చూపించినప్పుడు, ఆ రూపాంతర అనుభవాన్ని చూసి మాత్రమే నమ్మడం కాదు గాని, పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనేటువంటి ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడే ఆయన మాటను వినడం వారు ప్రారంభించారు. అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవం ద్వారానే మనం క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామండి. Unless and until if you don't have an experience of Holy Spirit presence in your life, you can't understand the deeper insights of the Christian life. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాను, క్రీస్తుని గురించిన విషయాలను సంపూర్ణంగా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే, మనం విశ్వసించడం మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినేటువంటి శక్తి మనకు కావాలి. దీన్నే రెమా అంటారు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేటువంటి శక్తి, అది పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల్ని బట్టి కాదు, పరిశుద్ధ గ్రంథంలో లేఖనానుసారమైనటువంటి బోధ మనల్ని, లోగోస్ అంటే గ్రీక్ పదంలో లోగోస్ అనగా అక్షరానుసారమైనటువంటి విషయాలు మనకు తేటతెల్లం చేస్తుంది. కానీ రిమా అనగా దేవుని యొక్క శక్తి సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని యొక్క లేఖన భాగాలు మనకు బోధించబడతాయి. ఒక స్వరం ద్వారా వినబడుతుంటాయి, ఒక ఆత్మ నడిపింపులో మనకు నడిపించబడుతూ ఉంటాయి, దేవుని యొక్క శక్తి చేత మనం కదిలించబడుతుంటాము. Until unless you have this experience, ఇటువంటి అనుభవం లేకుండా నేను క్రీస్తులో నా యొక్క నూతన విశ్వాసాన్ని నేను బలపరుచుకుంటున్నాను అని చెప్పడం అసాధ్యం అండి. అందుకే ఇక్కడ యోహాను మన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మ దేవుని గురించినటువంటి విషయాన్ని సాక్ష్యం ఇస్తుంది అని. రెండవ అంశం మనం చూద్దాం, నీళ్లు. నీళ్లు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇస్తుందండి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మన యొక్క బాప్తిసం గురించినటువంటి విషయానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తును విశ్వసించడం మాత్రమే కాదు కానీ, యేసుక్రీస్తులో మనము బహిర్గతంగా ఎక్స్టర్నల్ ఫెయిత్ ని మనము దాన్ని ప్రొక్లెయిమ్ చేయాలి, అనగా దాన్ని రుజువు చేయాలి, ఇతరులకు దాన్ని
మనము ప్రకటించుకునేలా మన జీవితాన్ని, ఇతరులకు చూపించుకునేలా మన జీవితాన్ని మరి మనము ప్రభావితం చేసుకోవాలి ఈ యొక్క బాప్తిస్మం ద్వారా. ప్రియుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును విశ్వసించాము, లేదా క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను, నేను క్రైస్తవ విశ్వాసాన్ని మరి ఆ యొక్క నడిపింపులో నేను ఉన్నాను అనేటువంటి ఆ యొక్క మాట రూపంగా కాదు, కానీ క్రియారూపకంగా మనము ఆ యొక్క బాప్తిస్మంలో మనం పాల్గొన్నప్పుడు ఆ బాప్తిస్మము ఒక ప్రక్రియ వంటిది. ఆ బాప్తిస్మం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని క్రీస్తులోనికి చేర్చుకుంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరము, రక్తము, ఆ రెండు అత్యంత ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఎందుకు ఈ రెండింటిని నేను వేరు చేసి చెప్తున్నాను అంటే, ఆ యొక్క కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు నలగొట్టబడి మరి ఆ యొక్క గాయపరచబడినప్పుడు, తన శరీరం అంతా దున్నబడినప్పుడు, తన శరీరంలో ఆఖరి బొట్టు దాకా యేసు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని కార్చారు. అనగా ఇప్పుడు శరీరము, రక్తము రెండు వేరైపోయాయి. ఆ యొక్క రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శరీరము, ఆ రక్తం రెండు కూడా మరి ప్రాముఖ్యంగా సిలువలో మన కొరకై అర్పించినట్లు మనకందరికీ తెలుసు. ఈ సిలువటువంటి ఆ యొక్క శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది, ఆ యొక్క రక్తము పాప క్షమాపణకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ నీటిలో ఈ యొక్క బాప్తిస్మాన్ని మనం పొందుకుంటామో, ఆయన సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణకు మన యొక్క బాప్తిస్మము సాదృశ్యంగా ఉంటుంది. ఆ బాప్తిస్మం యొక్క ప్రక్రియ ఇమ్మర్స్ బాప్టిజం, అనగా నీటిలో ముంచినటువంటి బాప్తిస్మం గురించి నేను మాట్లాడుతున్నాను. చిలకరింపు బాప్తిస్మము లేకపోతే ఏదన్నా వివిధ రకమైనటువంటి బాప్తిస్మం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి బాప్తిస్మాన్ని ఆయన నిర్ధారించి రుజువు చేసి చూపించాడు. కాబట్టే అపోస్తలుడు దాన్ని ఒక శాంక్టిఫికేషన్ పద్ధతిలో దాన్ని మన కొరకై అమలు చేశారు. ఇమ్మర్స్ బాప్టిజం అంటే నీటిలో మునిగినటువంటి ఆ యొక్క వ్యక్తి, అనగా యేసుక్రీస్తు ప్రభులో ఆ మునిగినప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభులో ఆయన మరణించి సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తిరిగి మూడో దినంన లేచారో ఆ యొక్క మూడు విషయాల్ని ఆ యొక్క బాప్తిస్మము రుజువు చేస్తుంది. అంటే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అంటే సరిపోదండి. నేను యేసుక్రీస్తు ప్రభులో నేను మరణించాను, యేసుక్రీస్తు ప్రభులో నేను తిరిగి లేచాను. మరణించడం, సమాధి చేయబడం, తిరిగి లేచడం, ఈ మూడు అనుభవాలు ఆ బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియలో ఉన్నాయి. అందుకే నేను ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఇంకా రక్షించబడిన అనుభవం ఉండి కూడా బాప్తిస్మ అనుభవం లేకుండా ఉంటే మీరు క్రైస్తవులు కాదండి. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఎట్ ఆల్. క్రైస్తవుడు అనేటువంటి వాడు, అనగా క్రీస్తును అనుసరించేటువంటి వాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ అ ఫెయిత్. క్రైస్తవము ఒక మతం కాదు, అది విశ్వాసము అని ప్రకటించుకునేటువంటి మన జీవితంలో మనకు కావాల్సినటువంటి ప్రక్రియ ఏంటండి అంటే బాప్తిస్మము ప్రాముఖ్యమైనది. అది అన్నిటికంటే ప్రాథమికమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక క్రైస్తవ విశ్వాసి కేవలం నోటితో మాత్రమే చెప్పడం కాదు, కానీ బాప్తిస్మం ద్వారా బహిర్గతం చేసుకుంటూ సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. అనగా ఇక్కడ నీళ్లు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి అంటే, నేను క్రీస్తులో నా యొక్క విశ్వాసాన్ని నేను నూతనపరుచుకున్నాను అని బయలుపరుస్తుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం విన్నప్పుడు మన విశ్వాసము ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి పరీక్ష చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కలసం నేను ప్రాధేయపడుతున్నాను. నీళ్ల ద్వారా మనము ఆ యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండడము అత్యంత ప్రాముఖ్యమైనది. అది కేవలం బాప్తిస్మం వల్లనే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాప్తిస్మ అనుభవాన్ని పొందుకొని మనకు ఆయన ఉదాహరణగా నిలబడ్డారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన తన యొక్క పరలోక రాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన లోకంలో ఒక పరిశుద్ధుడిగా నరావతారిగా ఈ లోకంలో జన్మించినప్పటికీ కూడా బాప్తిస్మ అనుభవం ద్వారా ఆ యొక్క సాక్ష్యాన్ని నీళ్ల ద్వారా మనకు రుజువు చేశారండి. ఈరోజు మనం కూడా అదే ప్రక్రియలో వెళ్ళాలి. ఆ నీళ్ల ద్వారా మనం ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని బయలుపరుచుకుంటామో, మన విశ్వాసాన్ని కనపరుచుకుంటామో, అప్పుడే మన జీవితంలో రూపాంతర అనుభవానికి మొదటి మెట్టు అనే నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ద అనాయింటింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనుభవము ఆ యొక్క వ్యక్తి మీదకి వస్తుందనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెండు ప్రాముఖ్యమైనది. మూడవ అంశం ఏంటంటే రక్తము కూడా సాక్ష్యం ఇస్తుంది. ఈ రక్తం ఎక్కడదో కాదండి, కలువరి శిలువలో యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చినటువంటి ఆ యొక్క రక్తము. ఈ నీళ్లు బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది, ఆత్మ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క మూడవది రక్తము యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ
ఈ యొక్క లేఖన భాగంలో ఈ 3 అనుభవాలు ఒక విశ్వాసి కలిగి ఉండాలండి. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉండాలంటే రక్షణ అత్యంత ప్రాముఖ్యమైనది. రక్షణలో మనం బాప్తిస్మం పొందుకున్న తర్వాత, అనగా ఈ బాప్తిస్మం పొందినటువంటి యొక్క ప్రక్రియ ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము సర్వలోక పాప పరిహార్థమై అది చిందించబడినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసి ఆ యొక్క నీళ్ళ ద్వారా దాన్ని నిర్ధారించుకొని తన సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఆ రక్తము, శిలువలో ఉన్న రక్తము సాక్ష్యం ఇస్తుంది. ఏంటండి అంటే, సర్వలోక పాప పరిహార్థంగా నేను ఈ యొక్క రక్తాన్ని చిందించాను అనేటువంటి మాటగా ఆ రక్తం మన కొరకే సాక్ష్యం ఇస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన వేలాడినటువంటి విషయము, ఆ యొక్క శిలువలో ఆయన ఆఖరి బొట్టు దాకా కార్చినటువంటి రక్తము ఎవరైతే చూశారో, ఆ రక్తం ఎవరి మీద ప్రోక్షించబడిందో వారి మీద దేవుని యొక్క కృప సన్నిధి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులుగా ఆనాడు ఆది సంఘంలో వారు ఏర్పరచబడ్డారు. ప్రియుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం అనేది ఒక వినూత్నమైనటువంటి అనుభవం అండి. ఈ విశ్వాసము పరిశుద్ధ గ్రంథం లేఖన భాగాల్లో చదివితే మాత్రమే మనకు అర్థం కాదు. దీన్ని అనుభవించేటువంటి శక్తిని కూడా మనం పొందుకోవాలి. అది సిలువ శక్తి అండి. ఆ సిలువను మనం వీక్షిస్తున్నప్పుడు, ఆ సిలువను మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి బొట్టు దాకా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు అంటే, తన యొక్క సిలువలో ఇంకా ఆయన చేసిందంతా ఏమీ లేదు, ఇదిగో నా రక్తాన్నంతా నీకోసం నేను ధారపోశాను అనేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని, అక్కడ సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారు. రక్తము సాక్ష్యమిస్తుంది, నీళ్లు సాక్ష్యమిస్తుంది, ఆత్మ సాక్ష్యమిస్తుంది. ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభు అని సాక్ష్యమిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ము ప్రతివాడు ఈ 3టిని నమ్ముతాడు. ఈ 3టిని నమ్మలేకపోతే వాడు నమ్మడు అనేటువంటి విషయాన్ని అక్కడే జ్ఞాపకం చేస్తున్నారు. మనం చూద్దామండి, 9వ వచనం మనం చూద్దాం. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. మనుషుల సాక్ష్యము కంటే దేవుని సాక్ష్యము మరింత బలమైంది. ఎందుకంటే మనుషులు ఏం చేస్తుంటారంటే, వారి యొక్క అనుభవాలు, వారి ఆలోచనలు, వారి తలంపుల్ని వారు వ్యక్తపరిచేటువంటి వారుగా ఉంటారు. అందుకే ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారికి బయలుపరిచింది, పరిశుద్ధాత్మ వారిని నడిపించింది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. కాబట్టే దేవుని యొక్క శక్తిలో, కృపలో వారు అడుగులు ముందుకు వేయగలిగారు. అన్నాడు పెంతెకొస్తు పండుగ దినాన వారి మీదకి అగ్ని జ్వాలల వంటి శక్తి ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళలో ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. అప్పుడే వారు నిజమైనటువంటి విశ్వాసంలో అడుగులు ముందుకు వేశారు. అంతకంటే ముందు ఏ రీతిగా ఉన్నారు? వారు బలహీనంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడైతే సిలువకు వారు అప్పగించుకున్నారని తెలిసారో, వార్త తెలుసుకున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బంధించబడ్డారని తెలుసుకున్నారో, శిష్యులు పారిపోయారు, చెల్లాచెదరైపోయారు. వారు వాటిలో ఉన్నటువంటి భయము, ఆందోళన, ఒక పిరికితనం వంటి ఆ యొక్క అడుగుల దిశగా వారు అడుగులు వేస్తున్నప్పుడు, ఆ యొక్క మరి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మీదకి వచ్చేసరికి, మరి వారి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, ఇక వారి జీవితంలో నూతన విశ్వాసము, నూతన అనుభవంలోనికి వారు అడుగులు ముందుకు వేశారు. కాబట్టి దేవుని శక్తి చేత వారు నడిపించబడ్డారండి. అందుకే ఇక్కడ 2 levels ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మొదటిగా దేవుని చేత పిలువబడినటువంటి అనుభవము, రెండవదిగా రూపాంతర అనుభవము. మొదటిగా దేవుని చేత పిలువబడినటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మరి క్రీస్తు ప్రభుని తెలిసినటువంటి వారు, ఎరిగినటువంటి వారు, ఏదో సమస్య వచ్చిందని ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడని దేవుని వైపు మళ్లించబడినటువంటి వారు ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులు ఎంతో మంది, లెక్కకు మించినటువంటి వారు ఉన్నారు. కానీ నిజంగా మన క్రైస్తవ విశ్వాసము రూపాంతర అనుభవం గనక లేకపోతే అది విశ్వాసము కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు స్వస్థత కోసము. మరి 10 మంది తిరిగి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారా? రాలేదండి. ఆ 9 మంది వారి దారిన వారు వెళ్ళిపోయారు. స్వస్థత పొందుకున్నారు, లాభం పొందుకున్నారు, దేవుని దగ్గర నుంచి మంచి బెనిఫిట్స్ పొందుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒకడు మాత్రము దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దేవుని పెట్టారా, ఇట్స్ ఆల్వేస్ 10% పీపుల్ ఆల్వేస్ కమ్ టు జీసస్ క్రైస్ట్ అని ఇక్కడ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయచ్చు. చాలా మంది లోకంలో మరి నూతన సంవత్సరం రాగానే, అన్న మాకు కూడా ఒక వాగ్దానం కార్డు ఇవ్వండి అన్న అడుగుతారు. వాగ్దానం కార్డు తీసుకుంటారు, చాలా చక్కగా ఉందండి, మీరు ఆశీర్వదించబడతారని వాగ్దానం ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదమే అనుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 31st నైట్ కోసం వెయిట్ చేస్తారు. ఈ 365 days వారి యొక్క ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. అనుకుంటారు నేను క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్నాను, వాగ్దాన దిశగా నేను జీవిస్తున్నాను. కాదండి, ఇదంతా మరి అబద్ధమైనటువంటి మన జీవితాలు ఇవన్నీ. ఈ యొక్క జీవితాలలో ఎలాంటి లాభం లేదు, ప్రయోజనమే లేదండి. ప్రియుడు దేవుని బిడ్డలారా, అందుకే
ఈ యొక్క 9వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము గదగా దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉందండి? యేసు క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సాక్ష్యం. ఆయన ఆ తండ్రి, ఆ పరలోకపు తండ్రి ఆ కుమారుని కూర్చున్నటువంటి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం ఆ సాక్ష్యాన్ని నమ్మగలుగుతున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా 10వ వచనం చూద్దాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేసిన వాడే. అంటే ఆయన దేవుడు కాదు అని చెప్పేటువంటి వాడు. ఆయన దేవుడు కాదండి, యేసు ప్రభు కాదు అని అది అబద్ధం అని చెప్పేటువంటి. ఎందుకంటే అతడు ఆ సాక్ష్యాన్ని నమ్మలేదు కాబట్టి. అంటే ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసంలో ఈ యొక్క నీళ్లు, రక్తము, ఆత్మ, ఈ 3 అనుభవాలు లేకుండా మనం జీవించినట్లయితే మనము ఈ యొక్క 2వ కోవకు చెందినటువంటి వారంగా ఉన్నామని జాగ్రత్తగా గమనించాలి. అనగా దేవుడు అబద్ధము అని చెప్పేటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుడు నిజము అనగా యేసు క్రీస్తు ప్రభువారు నిజము అని మనం చెప్పాలి అంటే ఈ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు, రూపాంతర అనుభవాలు మన జీవితంలో మనకు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా మరలా చదవండి, జాగ్రత్తగా గమనించండి. నీళ్లు, ఆత్మ, రక్తం, ఈ 3 సాక్ష్యం ఇస్తున్నాయి యేసు క్రీస్తు ప్రభుని. ఆయన యేసు క్రీస్తు ప్రభుని సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఈ రాత్రి కాలశంలో నమ్మగలిగితే ఈ విశ్వాసంలో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని, శరీరాన్ని మన కొరకై వేరుపరచి ఆ రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడినటువంటి ఆ యొక్క అమూల్యమైన రక్తముగా ఆ యొక్క శిలువ రక్తం ఉందండి. శరీరం మన కొరకై, మన ప్రతి పాపముల నిమిత్తం, మన రోగముల నిమిత్తమై అది స్వస్థత ఇచ్చేటువంటి ఆ శరీరము దున్నబడింది, శ్రమపడింది, శిలువ వేయబడింది. కాబట్టి ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ మనం కమ్యూనియన్లో కూడా, ప్రభు యొక్క బలలో కూడా మనం చూస్తున్నాం. 2 వేరువేరుగా అది ప్రభు బలలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువను మనం ఎప్పుడైతే వీక్షిస్తున్నామో, ఆ రక్షణ అనుభవం గుండా మనం ఎప్పుడైతే వెళ్తూ ఉన్నామో ప్రభు బలలో చేయవేయడానికి మనము అనుకూలము కలిగి ఉంటాం. ఎప్పుడైతే నీళ్లు, ఆత్మ, రక్తము మనం ఎప్పుడైతే కలిగి అనగా నీటి ద్వారా బాప్తిస్మము, పాప క్షమాపణ, మొదటిగా పాప క్షమాపణ అనుభవము, 2వదిగా నీటి ద్వారా బాప్తిస్మము, 3 ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ 3 కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క బలలో మనం చేయడానికి అర్హులమవుతామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము సంఘానికి సాదృశ్యంగా ఉంది. అది కళంకమైనను, ముడతనైనను, అట్టిది మరి ఏదైనా లేని సంఘముగా, మహిమ గల సంఘముగా దాన్ని మార్చుకోవాలని అనుదినం ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 2వ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనంలోనికి వెళ్దాం. 5:1 యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడు. మొదటిగా మనం నేర్చుకున్నాం నూతన విశ్వాసమును గురించినటువంటి అంశాన్ని అక్కడ మనం చూసాం. 2వ అంశం ఏంటంటే, ఎవరైతే నమ్ముతారో వాడు ఏం చేస్తాడంట? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు కదండి, అంటే మనం ఆల్రెడీ జీవిస్తున్నాము కదా, మరలా పుట్టడం ఏంటి? ఇదే ప్రశ్న నికోదేము అడిగాడు. ఒకని తల్లి గర్భంలో మరలా ఆ యొక్క మరలా పుట్టాలి అంటే కాదండి, నూతన జీవితం యొక్క అనుభవం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తిరిగి జన్మించేటువంటి అనుభవం అనగా యేసు క్రీస్తును విశ్వసించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తును విశ్వసించినప్పుడు, సంపూర్ణంగా విశ్వసించినప్పుడు, ఆయన రక్తము మన యొక్క పాపమును కడిగి వేసిందని మనము నిర్ధారించుకున్నప్పుడు మన జీవితంలో ఏంటంటే దేవుని మూలముగా మనము పుట్టినటువంటి వాళ్ళము. మనము విశ్వాసము చేతనే మనము విశ్వాసులమయ్యాము. అంటే ఎవరి మీద విశ్వాసము? యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారము. ఇక్కడ రెండిటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడ యేసు క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారము అని మనం ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనము దేవుని కూడా ప్రేమించేటువంటి వారంగా ఉంటాము. ఎప్పుడైతే ఇక్కడ ఒక్కొక్క స్టెప్ మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైతే నేను యేసు క్రీస్తు రక్షకుడని మనము నమ్ముతున్నామో, నన్ను రక్షించేవాడు అని నమ్ముతున్నామో, ఆ నమ్మకం వల్ల మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారం అయ్యాము. దేవుని మూలముగా మనం పుట్టాము కాబట్టి ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయన కూడా మనం ప్రేమించేటువంటి వారంగా ఉన్నాము. అంటే దేవుని ప్రేమించేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉన్నాము. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించుటయే అంటాడు. చూడండి,
ఆ యొక్క 2వ వచనం చూద్దాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. ఈ 2వ అనుభవం ఏంటంటే నూతన ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మొదటిగా నూతన విశ్వాసము, 2వది నూతన ప్రేమ. ఈ నూతన ప్రేమ మనలో ఎలా ఉంటుందంటే, ఇంతవరకు మనం ప్రేమించినటువంటి ప్రేమ కంటే, ఇంతవరకు మనం లోక సంబంధమైనటువంటి ప్రేమ కంటే, ఇంతవరకు మన జీవితంలో ఆ యొక్క ఏ ప్రేమ అయితే మనల్ని నడిపిస్తుందో మనం విశ్వసించామో ఆ ప్రేమ కంటే అమితమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ యేసు క్రీస్తు ప్రభు వలన మనం పొందుకోగలుగుతున్నాం అనేటువంటి ఆ యొక్క ప్రేమను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ ప్రేమను మనము వ్యక్తపరుస్తాం. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను కూడా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం కంటే, దేవుని ప్రేమించడము అనేటువంటి మాటకు అర్థం ఏం చెప్పాడంటే దేవుని పిల్లలను ప్రేమించడము. దేవుని పిల్లల ప్రేమ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన తోటి వారు, మన సమాజము, మన యొక్క సంఘము, మన యొక్క సహవాసము, మన యొక్క కుటుంబ సభ్యులు, వీరు ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి వారిలో సహవాసం కలిగి మనం జీవిస్తామో అది దేవుని ప్రేమించడం అనేది నిర్ధారించబడుతుంది. మొదటిగా నూతన విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసి ఎప్పుడైతే నూతన విశ్వాస అనుభవాన్ని కలిగి ఉంటాడో వాడు దేవుని మూలముగా పుట్టాడు కాబట్టి వానిలో నూతన ప్రేమ ప్రారంభమవుతుంది. ఈ నూతన ప్రేమ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమను కనపరచడానికి ఏ రీతిగా కల్వరి శిలువలో మన కొరకై ఆయన రక్తాన్ని చిందించి మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువ పడ్డాడో అటువంటి అనుభవాలు తెలుసుకున్నటువంటి ఆ యొక్క నూతన విశ్వాసం ఏ రీతిగా ఉంటుందండి అంటే నూతన ప్రేమ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తుంది. తన యొక్క దేవుని పిల్లల్ని కూడా ప్రేమను కనుపరుస్తుందండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళినప్పుడే మనలో రూపాంతర అనుభవం అనేటువంటి ప్రక్రియ జరుగుతుందనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సీతాకోక చిలుక గొంగళి పరుగు నుంచి ఏ రీతిగా అది మారుతుందో, సీతాకోక చిలుకలాగా అవుతుందో, మరలా తిరిగి సీతాకోక చిలుక గొంగళి పరుగుగా మారదండి ఎప్పటికీ. అంటే ఓవర్ నైట్ ప్రక్రియ కాదు ఇది. దర్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మన విశ్వాస జీవితంలో రక్షించబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనల్ని ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకున్నప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రీతిగా ఉన్నాను అని మనల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనం రూపాంతర అనుభవంలో మనం ఉన్నామా అంటే దానికి నిర్ధారణ ఏంటండి అంటే మనం క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్నామని. ఆ సంపూర్ణంగా తెలుసుకునే అనుభవము నీళ్లు, రక్తము, ఆత్మ అనేటువంటి అనుభవాలు, సాక్ష్యమైనటువంటి అనుభవాలు మనము ఆ సాక్షిగా జీవించేటువంటి రుజువుగా మన జీవితాన్ని కనపరచాలి. ఆ రీతిగా కనపరుస్తున్నాము అంటే అర్థం ఏంటంటే నూతనమైన ప్రేమ మన జీవితంలో ఉంది అనేటువంటి నిర్ధారణలోనికి మనం రావాలి. నూతన ప్రేమ మనలో ఉంది అంటే తోటి వారి ఎడల నువ్వు ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నావో, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అని దేవుడు ఒక ఆజ్ఞలో జత చేశాడు సమస్తాన్ని. నువ్వు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? నీ కంటి కనబడేటువంటి ఒక మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కంటికి కనబడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు రుజువు చేయగలుగుతావు. విశ్వాసి ఈ యొక్క మాటలు జాగ్రత్తగా గమనించినప్పుడు నూతనమైన ప్రేమ అనుభవాల్ని కలిగి ఉండమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం చూద్దాము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రేమను చూపించడంలోనే ఇక్కడ దేవుడిని నేమి ₹1,00,00,000 తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. నువ్వు రోజంతా కష్టపడమని చెప్పట్లేదు. చెమటోర్చి నీ రక్తాన్ని కార్చి నా కోసం నువ్వు ఇదిగో ప్రదక్షిణాలు చేయి, కొండలెక్కు, అక్కడికిక్కడికి నడువు, నా కోసం ఉపవాసాలు ఉండు, నా కోసం నువ్వు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టు, నా కోసం కొన్ని గుళ్ళు కట్టించు, నా కోసం కొన్ని 1,00,000 మందికి నువ్వు అన్నం పెట్టని చెప్పట్లేదండి. ఇతరుల నీడలు నువ్వు కనీసం ప్రేమ కూడా చూపించలేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించినటువంటి వారము కాదు అని దేవుడు ఇక్కడ నిర్ధారిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు ఆయన పుట్టించినటువంటి వారిని కూడా ప్రేమిస్తాడు. ఆయన పుట్టించినటువంటి వారిని ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలను ప్రేమించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి ఆలోచనలు కలిగినప్పుడే మనలో నూతనమైనటువంటి ప్రేమ అనేటువంటి రూపాంతర అనుభవంలోనికి దేవుడు మనం నడిపిస్తాడు. 3వ అంశం మనం చూద్దామండి. 3వ అంశము 4-5 ఈ వచనాల్లో ఇక్కడ రాయబడి ఉంది. 4-5 మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ యొక్క 5వ వచనం చూద్దాం. యేసు దేవుని కుమారుడని నమ్ము ప్రతివాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అదే రీతిగా మనం 11-12 వచనం మనం చూద్దామండి. 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను.
ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఈ యొక్క రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. యోహాను ఎప్పుడైనా తన పత్రికను, ఆ మొదటి పత్రికను రాస్తున్నటువంటి ఆ యొక్క రచయిత అనుభవాన్ని మనం చూసినట్లయితే ఆ 2 పారాడైమ్ షిఫ్ట్స్ ఉంటాయండి. అంటే ఆయన ఆ చీకటి వెలుగని, ప్రేమ ద్వేషమని, అయితే ఉన్నది లేదు అని, ఇది 2 విషయాలుగా 2 సైడ్స్ ఆఫ్ కాయిన్, అంటే ఆ 2 కాన్ఫ్లిక్ట్స్ అక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒక విషయాన్ని ఎస్ అని చెప్పినప్పుడు నో అంటే ఏంటో కూడా ఖచ్చితంగా ఆయన క్లారిటీ ఇస్తాడు అనమాట. యోహాన్ తన యొక్క పత్రిక ఆ రాసేటువంటి విధానం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ నూతన జీవితం అంటే ఆ 3వ అంశము నూతన జీవితము అనగా నూతనంగా క్రొత్త జీవితం లేదా నూతన జీవితం, నవీన జీవితం అని కూడా మనం అనొచ్చు దాన్ని. నూతన జీవితం అనేటువంటి అంశం 3వ అంశంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను అన్నాడు. ఏంటంటే ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఏంటంటే దేవుని కుమారుని అంగీకరించేటువంటి వాడు. ఇక్కడ ఫస్ట్ గా దేవుడు యేసుక్రీస్తుని నమ్మేటువంటి వాడు, అంటే విశ్వాసం చూపించేటువంటి వాడు. రెండవది దేవుని ప్రేమించేటువంటి వాడు, రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేశాను. మూడవది అంగీకరించువాడు. ఇక్కడ మూడు వ్యత్యాసాలు మనం జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా ఆయన నమ్ముతున్నాము, సరిపోయింది. రెండవదిగా ఆయన ప్రేమిస్తున్నాము, సరిపోయింది. కానీ ఆ సాక్ష్యం ఏమనగా యేసుక్రీస్తుని అంగీకరించడము. ఇక్కడే నూతన జీవితం ప్రారంభమవుతుందండి. ప్రియుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ నూతన జీవితం ప్రారంభమైనప్పుడే మనలో రూపాంతర అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రియుడు దేవుని బిడ్డలారా, ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ యొక్క సంపూర్ణ రూపాంతర అనుభవంలోనికి మనం మార్చబడాలి అంటే యేసుక్రీస్తుని, ఆయన కుమారుడని, దేవుని కుమారుడని అంగీకరించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనము ఆ నూతన జీవితంలో మనం జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. అంటే దేవుని కుమారుని అంగీకరించేటువంటి అనుభవాలు కలిగినటువంటి రక్షణ అనుభవము మనల్ని జీవింపజేస్తుందండి. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఆయన అంగీకరించకుండా ఉంటామో ఆయనలో జీవము లేనట్టే, అనగా వాడు జీవించేటువంటి వాడే కానీ వాడు మృతుడే అని దాని అర్థం. అంటే మనము శారీరకంగా మనం జీవిస్తాం కానీ ఆత్మీయ స్థితిలో మనము మృతములో మనం ఉన్నామని. అంటే వీటన్నిటిని మనం ఒకసారి జాగ్రత్తగా మనం కంపైల్ చేసుకోగలిగినప్పుడు రూపాంతర అనుభవం ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏంటండి అంటే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని నమ్మడం వల్ల సరిపోదండి. నేను దేవుని యొక్క ప్రేమలోనే ఉన్నాను కాబట్టి, అనుభవిస్తున్నాను కాబట్టి, నేను ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాను కాబట్టి, నా ప్రేమను ఇతరులకు అందరికి పంచుతున్నాను, అందరికీ నేను జాలి కలిగి ఉన్నాను అంటే కూడా సరిపోదు. మూడవ ప్రాముఖ్యమైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన దేవుని కుమారులని అంగీకరించేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలండి. అదే నూతన జీవితం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రూపాంతర అనుభవం. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో అనేకులు, చాలా మంది నామకార్థపు క్రైస్తవ జీవితంలో వారు జీవిస్తున్నారు. మొదటిగా వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టారని, వారు మంచి క్రిస్టియన్ నేమ్ వారు కలిగి ఉన్నారని, వారు కూడా క్రైస్తవులే అని ఒక సర్టిఫికేట్ ద్వారానో, ఒక క్యాస్ట్ ద్వారానో, లేకపోతే కమ్యూనిటీ ద్వారానో మేము కూడా క్రైస్తవులమే, మేము ఒక సంఘానికి వెళ్తున్నాము కాబట్టి, మేము ఫలానా వారి యొక్క కుమారులము కాబట్టి మేము కూడా క్రైస్తవులమే అనేటువంటి విషయాలు కూడా చాలా మంది బోధిస్తూ ఉంటారు. అందును బట్టి క్రైస్తవులు కాలేరండి. అది అత్యంత ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ విశ్వాసం అనేది వ్యక్తిగత సంబంధమైనదండి. అది ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ థింగ్స్, అవుట్వర్డ్ థింగ్స్ నుంచి మన యొక్క అంతరంగంలో ఉన్న స్థితిని అది మార్చలేదు. మన యొక్క బాహ్య సంబంధమైన విషయాలు మనల్ని విశ్వాసంలో రూపాంతర అనుభవంలోకి తీసుకుని వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్సైడ్. మనలో లోపల, మన హృదయ ఆలోచనల్లో, తలంపుల్లో అది మెరుగుపరచబడకపోతే, ఆ రూపాంతర అనుభవం అనేటువంటి ప్రక్రియ మనలో లేకపోతే, మనము ఆ నిత్య జీవానికి విశ్వాసముగా మనము మార్చబడలేము అనే సంగతిని ఇక్కడ నిర్ధారించి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని ప్రేమిస్తాడు. ఆయన దేవుని మూలముగా పుట్టాడు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ ఆ యొక్క సృష్టించినటువంటి సృష్టికర్తను కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించడం అర్థం ఏంటండి అంటే, దేవుని పిల్లలను ప్రేమించడమే. ఆ ప్రేమను రుజువు చేయడమే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉన్నటువంటి స్వభావము. ఈ రెండు కూడా నూతనమైనటువంటి విశ్వాసము, నూతనమైన ప్రేమకు మనకు సాదృశ్యంగా ఉంది. ఈ రెండు ఎప్పుడైతే మనం పాటిస్తామో, అనగా నీళ్లు, రక్తము, ఆత్మ,
ఆత్మ, నీళ్లు, రక్తం, ఈ 3 మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అనగా బాప్తిస్మ అనుభవం ద్వారా ఆయన సంఘములో మనము చేర్చబడి, ఆ సంఘములో ఆయన యొక్క మరి రక్త మాంసములు అనగా ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క మరి శరీరానికి సదృశ్యమైనటువంటి రొట్టెలో బలలో మనం ఎప్పుడైతే పాలు పంపులు కలిగి ఉంటామో, అనగా క్రీస్తు శరీరంలో మనం కూడా భాగమే అని మనం కూడా ఎప్పుడైతే మనము ఆ యొక్క సంఘములో శరీరంలో మనం పాలు పంపులు కలిగి ఉంటామో, అప్పుడే మన జీవితంలో సాక్ష్యం ఇచ్చేటువంటి వారముగా మనం ఉన్నామని. అంటే వీఆర్ ప్రొక్లెయిమింగ్ ద జీసస్ క్రైస్ట్. మనము మన యొక్క విశ్వాసము ద్వారా, మన యొక్క మరి బాప్తిస్మ సాక్ష్యము ద్వారా మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారం. వీఆర్ గివింగ్ టెస్టిమనీ టు అదర్స్ అని. అది ఎప్పుడైతే మనము దాన్ని ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటామో, ఆ సాక్ష్యము దేవుని కుమారుడు అని అంగీకరిస్తుంది అనమాట. ఎస్, హీ ఈస్ ద సేవియర్, హీ ఈస్ ద సన్ ఆఫ్ ది ఆల్ మైటీ అని మనం ఎప్పుడైతే హృదయం అంగీకరించుకుంటామో, అప్పుడే మన జీవితంలో రక్షణ అనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే రక్షణ అనేటువంటి అనుభవమే రూపాంతర ప్రక్రియకు ప్రారంభం అండి. రక్షణ అటువంటి అనుభవంలో నీళ్ల చేత, ఆత్మ చేత, రక్తం చేత మనం ప్రోక్షించబడకుండా, ఆ సాక్ష్యాన్ని మనం అంగీకరించకుండా ఇంకా మనము నామకార్థపు క్రైస్తవ విశ్వాసంలో కనుక జీవిస్తున్నట్లయితే, దిస్ ఈస్ ద టైం. ఈ యొక్క 40 దినములు ప్రార్థనలో ఏకీభవించి, ప్రభువా నా జీవితాన్ని సంపూర్ణంగా రూపాంతర అనుభవంలోనికి నడిపించి ప్రభువా అని కనుక ప్రార్థన చేయగలిగినట్లయితే, నా జీవితంలో ప్రభువా నాయనా ఎక్కడైతే నేను పడిపోయానో, ఎక్కడైతే లోక సంబంధమైన విషయాల జీవితంలో ఉన్నాయో, ఎక్కడైతే నామకార్థపు విషయాల జీవితంలో ఉన్నాయో, ఇదిగో క్రైస్తవుడని ఒక పేరును బట్టి కాదు, క్రైస్తవుడని కుటుంబాన్ని బట్టి కాదు, క్రైస్తవుడని నేను వెళ్ళినటువంటి సమాజాన్ని బట్టి కాదు, కానీ నాలో నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ, నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి అంగీకారం నా జీవితంలో ఆ ప్రక్రియను ప్రభావ నాలో ప్రారంభించి ప్రభావాన్ని దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు గాడ్ కెన్ హెల్ప్ యూ ఫర్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యత్వం ఒక మతం కాదండి. ఆ మతమే యేసుక్రీస్తు ప్రభుని సిలువేసింది. అది మతం అని నువ్వు ఈరోజు అనుకున్నట్లయితే నువ్వు ఒక రాంగ్ ట్రాక్ లో ఉన్నావనే సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవత్వం విశ్వాసం, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అది మన జీవితంలో నిత్యత్వానికి అది మార్గం అని జ్ఞాపకం చేస్తాను. నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలి అంటే ఈ సాక్ష్యానికి ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ప్రతిస్పందించేటువంటి వాడిగా ఉండాలి. నీ జీవితం ఒక సాక్షిగా జీవించగలగాలి. యువర్ లైఫ్ హ్యాస్ టు బీ a complete Christ likeness you have to depict from your life. నీ జీవితం ద్వారా ఇతరులకు బయలుపరిచేటువంటి స్వభావాలు, గుణగణాలు, ఆలోచనలు, తలంపులు, ప్రేమ, నడవడి, నైతికత, ఇవన్నీ కూడా క్రీస్తును ప్రకటించేటువంటి అనుభవాలుగా, ఆ దిశలుగా ఉన్నప్పుడే మన జీవితంలో we will have a transformation experience. మనలో ఆ సంపూర్ణ రూపాంతర అనుభవంగా మనం వెళ్తాము. 1 యోహాను 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలటువంటి లేఖన భాగంలో 3 భాగాలు మనం ధ్యానం చేశాము. నీళ్లు, ఆత్మ, రక్తము సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ సాక్ష్యాన్ని కనుక నువ్వు అంగీకరించినట్లయితే, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా బాప్తిస్మపు అనుభవం కనుక నీకు లేకపోతే, ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం తీసుకోమని నేను ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ లోకంలో నువ్వు ఇంకా జీవిస్తున్నావు అంటే దానికి కారణం ఇంకా ప్రభువును తెలుసుకోవాలనే దేవుడు నీకు గడువిస్తున్నాడు. ఈ లోకంలో గతించిపోయినటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. వారికంటే మనం గొప్పవాళ్ళం కాకపోయినప్పటికీ ఆయన ఉచితమైన దయ, ప్రేమ, సంకల్పం ఇంకా నీ మీద ఉంది. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి వాళ్ళారా, దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఆయన దగ్గర ప్రాధేయపడి, ప్రభా నన్ను కరుణించు ప్రభా, నన్ను రక్షించుకో ప్రభా, ఇదిగో నేను అంగీకరిస్తున్నాను ప్రభా అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నీ యొక్క మొరను అంగీకరించి ఆ యొక్క రక్షణ అనుభవంలోనికి తీసుకుని వెళ్తారు. చాలా మంది అంటారండి, నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను కాబట్టి నేను రక్షించబడ్డాను అనుకుంటారు. కాదండి, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దొంగతో మరి ఎడమవైపునటువంటి వారితో, కుడివైపునటువంటి వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు ఒక దొంగ అంటాడు, ఏమంటాడంటే నన్ను కూడా ఈ రాజ్యంలో చేర్చుకో అంటాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటాడు. చూడండి దేని బిడ్డారా, పాప క్షమాపణ రక్షణకు సాదృశ్యం అండి. కానీ ఆ యొక్క దొంగ అక్కడ చనిపోయాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తన యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆ యొక్క దొంగ యొక్క మరి సాక్ష్యాన్ని బట్టి పాప క్షమాపణ నిమిత్తం అంగీకరించాడు. కానీ ఈరోజు నువ్వు ఇంకా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా నీ జీవించినటువంటి జీవిత కాలంలో ఆ సాక్ష్యాన్ని నువ్వు రుజువు చేసుకునేటువంటి వాడిగా ఉండాలి. చాలా మంది అంటాడు, నేను లైఫ్ అంతా నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటానండి, నేను ఎంజాయ్ చేస్తాను, కానీ లాస్ట్లో ఏదో ఒక 60 ఏళ్ళు వచ్చినప్పుడు, 70 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు వాపసం తీసుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారేమో. కానీ దేవుని యొక్క ప్రేమ అలా ఉండదండి.
ఈ యొక్క మరి పరలోకంలో ఉన్న శక్తి సామర్థ్యాలు, పరిశుద్ధాత్మ శక్తి యొక్క నడిపింపు భూలోకంలో నువ్వు అనుభవించాలని దేవుడు నీకు ముందుగానే ఈ సువార్త నీ యొక్క జీవితాన్ని ప్రకటిస్తున్నాడు. నీ జీవితం రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఆ రూపాంతర అనుభవంలో నువ్వు పొందుకోవాలని దేవుడు నీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే మనుషుల్ని దేవుడు పరలోకంలో పుట్టించడం వచ్చి కదా, ఈ భూలోకంలో ఎందుకు పుట్టించాడు దేవుడు? ఈ యొక్క ప్రక్రియ ఏంటండి అంటే, మనం ఈ భూలోకంలో పుట్టి ఈ భూలోకంలో ఆ యొక్క క్రీస్తును మనము సంపూర్ణంగా తెలుసుకొని నిత్యత్వంలో ఆయనతో మనం ఉండాలనేటువంటి ఆ యొక్క ప్రక్రియను దేవుడు పెట్టాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. ఈ యొక్క ప్రక్రియ గుండా మనం వెళ్ళినప్పుడే ఆ యొక్క మరి అంతంలో నిత్యత్వంలో మనము క్రీస్తుతో పాటు మనం ఉంటామనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది నిత్య జీవానికి వారసులుగా చేస్తుందండి. ఫ్రెండ్, దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తును సంపూర్ణంగా అంగీకరించిన స్వభావం కావాలి. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ అనుభవం ఉండి మనము బాప్తిస్మ సాక్ష్యం కనుక లేకపోతే మనము క్రైస్తవులము కాదు. మనము క్రైస్తవులము కానే కాదని, విశ్వాసులము కానే కాదు. మనము కేవలము నామకార్థపు క్రైస్తవ అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని కలిగినప్పుడే, అంగీకరించుకున్నప్పుడే, మనం సిలువలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడే, ఆత్మ, నీళ్లు, రక్తము ఈ మూడు మన జీవితంలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడే మనలో నూతన జీవితము మనం కలిగి ఉంటాము. అక్కడ 12వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఫ్రెండ్, దేవుని బిడ్డలారా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. యు ఆర్ డెడ్ దట్ యు ఆర్ లివింగ్ స్టిల్. నువ్వు జీవించున్నావు కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో జీవము లేదు, ఎందుకంటే నువ్వు క్రీస్తును అంగీకరించలేకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దాని బిడ్డలారా, నామకార్థపు క్రైస్తవ విశ్వాసం నుంచి మనము ఈ యొక్క 40 దినములున్న సిలువ శక్తిని ధ్యానం చేస్తున్నప్పుడు దాని నుంచి రూపాంతర అనుభవం కావాలి. నామకార్థపు స్థితిలో నుంచి రూపాంతర అనుభవంలోనికి నడిపించబడాలి. ఎక్కడైతే లోటుపాట్లున్నాయో సరి చేసుకోవాలి. ఇంకా రక్షించబడకపోతే రక్షణ తీర్మానంలోనికి ముందుకు వెళ్ళాలి. ఇంకా విశ్వాసంలో బలహీనంగా ఉంటే విశ్వాసంలో బలపరచబడాలి. ఇంకా మన విశ్వాసంలో దిగజారిపోయి ఉంటే తిరిగి పునరుద్ధరించుకునే శక్తిని ఆ శిలువ దగ్గరని పరిగెత్తుకుంటూ రావాలి. అక్కడే నెమ్మది, శాంతిని మనం పొందుకోగలుగుతామని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తుని నమ్ము ప్రతివాడును ఆ యొక్క జీవము గలవాడు. కాబట్టి మనము జీవించడానికి నిత్య జీవము, ఇక్కడ జీవము అంటే ఇక్కడ మనం జీవించేటువంటి శ్వాసతో తీసుకున్నటువంటి జీవం కాదని నిత్య జీవము గలవాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నమ్మని ప్రతివాడు కూడా మరణానికి అప్పగించబడతాడు, అనగా నిత్య మరణానికి అప్పగించబడతాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేని బిడ్డలారా, ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు క్రీస్తు ప్రభువులో మన జీవితాన్ని అంగీకరించుకోకుండా మన జీవితాన్ని గనక మనము వదిలిపెట్టేస్తే నిత్య మరణానికి, నిత్య శాపానికి మనం గురైనటువంటి వారంగా ఉంటామని మరలా జ్ఞాపకం చేస్తాం. వాళ్ళ రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. బాప్తిస్మము ప్రామాణిక సూచన ఉంటుంది. ఆ ప్రభువు యొక్క శరీరము, రక్తములో పాలు పంపులు కలిగి ఉండడము ఆయనకు సాక్ష్యం నిర్ధారించినటువంటి వారం అవుతాం. కాబట్టి తల వంచి ప్రార్థన చేసుకుందాం. అతి మనస్సు ప్రభు మనందరికీ దయచేయలాగున, రూపాంతర అనుభవ దిశగా ప్రభు నడిపించలాగున సహాయం చేయనుగాక. మౌనత పరిశుద్ధుల నీకే విలాసులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో ప్రభా బలపరచండి, నీ శక్తిని దయచేయండి ప్రభా. నేను నీ సన్నిధి కాంతి నుంచి అడుగుచున్నాం ప్రభా. నీ రూపాంతర అనుభవంలోనికి ప్రభా నాయన నడిపించని అడుగుచున్నాం. నూతనమైన విశ్వాస అనుభవము, నూతనమైనటువంటి ప్రేమ, నూతనమైన జీవితం ప్రభా మనం కలిగి ఉండలాగున ప్రభా. ఈ యొక్క మరి ఆత్మ, నీళ్లు, రక్తం ఈ మూడే రీతిగా సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభా. నేను ఆ రీతిగా మా జీవితంలో ప్రభా నూతన జీవితాన్ని కలిగేటువంటి ప్రతి అంగీకార అనుభవాన్ని ప్రభా కలిగి ఉండేలాగున నీ సహాయం దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా ఇంకా బాప్తిసం తీసుకోవాలి ప్రభా, మరి ఎవరైతే వేగిరపడుతున్నారు ప్రభా నేను నడిపించమని ప్రోత్సాహపరచమని అడుగుచున్నాను. నీ సహాయం దయచేయండి ప్రభా. వెనుకంజ వేయకుండా ప్రభా, ఎవరి కోసమో కాదు ప్రభా నాయన, ఎవరో చూడాలని, ఎవరో ఒప్పుకోవాలని ప్రభా, ఎవరో ప్రభా నన్ను నడిపించాలని, ఎవరో నన్ను వచ్చిదో ప్రభనైనా మరి నన్ను ఇంకా బలపరచాలని కాదు ప్రభనైనా, ఈ రాత్రి కాల సమయంలో మోకరించి ప్రభా నీ కలువరి శిలువ దగ్గరికి ప్రభా, నీ కలువరి శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువ శక్తిని పొందుకునేటువంటి అనుభవాన్ని ప్రభా నీ బిడ్డకు దయచేయమని అడుగుచు, నీకే విలాసతో చెల్లిస్తూ ఇచ్చిన వాక్యాన్ని ప్రభు ఆకే భాగాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభనైనా. ప్రభా శిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో ఇంత నడిపించారు ప్రభా. నీకే విలాసతో చెల్లిస్తూ మరొక దినం ప్రభా ఈ రీతి కలుసుకోవడానికి నీ కృపలు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండ్ షాలోమ్. మరొక దినము మరొక అనుభవంతో ముందుకు వస్తాం. అంతవరకు షాలోమ్ అండ్ ప్రైజ్ ది లార్డ్.